ప్రచారంలో దూసుకెళ్తున్నారు విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ. విశాఖ పశ్చిమలోని పద్మనాభనగర్, నందమూరి నగర్లో ఆమె ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయంటున్నారు బొత్స ఝాన్సీ. మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. పేదరికమే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ ఫలాలను అందించామన్నారు బొత్స ఝాన్సీ. వృద్ధుల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్ని వారికి కావలసిన మహిళలకి ఒక పక్కనే అట్టడుగున్న బడుగు బలహీన హరిజన గిరిజన కులాలు మతాలు పార్టీలు అనే తారతమ్య భేదాలు ఏ వీటిని కూడా పక్కన పెట్టి చూడకుండా ప్రామాణికం ఏంటంటే పేదరికమే అర్హత వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని చేస్తున్న కార్యక్రమాల వల్ల వాళ్ళు పెన్షన్ అవనియండి, అమ్మఒడి అవనియండి, ఆసరా అవనియండి, చేయూత అవనియండి, అలాగే ఈవేళ ఆరోగ్యశ్రీ అవనియండి, ఓ రేషన్ ఇవ్వనివ్వండి, ఇల్లు ఇచ్చారంటే మహిళల పేరుని ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మహిళలు వాలంటరీగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. అంటే ఒక్కరని కాదు, ఎక్కడికి వెళ్ళి మీరు అడిగినా సరే ఈ రోజు సంక్షేమ ఫలాలను ఇవ్వడంతో పాటు మా ప్రాంత అభివృద్ధి చేస్తున్నారు. మా ప్రాంత అభివృద్ధికి మా సంక్షేమం ఇచ్చిన నాయకుడికి మేము ఎన్నుకుంటామని చెప్పేసి ఈ రోజు వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తున్నారు. తప్పకుండా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబడిన 175 మందికి ఖచ్చితంగా వీళ్ళు గెలిచి తీరుతారు.